ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? వెల్కమ్ టు కింగ్డమ్ సండే స్కూల్. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మనం ఇప్పుడు లెసన్ నెంబర్ 13 చదువుకోబోతున్నాం. సో అది బైబిల్ త్రూ ఫైరీ ట్రయల్స్, అగ్ని పరీక్ష గుండా వెళ్ళడం. సో రెఫరెన్స్ కీర్తనలు 119, 161 నుండి 176. మెమరీ వర్స్ కీర్తనలు 119, 105, 106. Thy word is a lamp unto my feet and light unto my path. I have sworn and I will perform it, that I will keep thy righteous judgments. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చదను. సో దీంట్లో కూడా మనం ఏం చూస్తున్నామంటే దేవుని వాక్యము మన పాదములకు ఎలాగుందంట, దీపంగాను మన త్రోవకు వెలుగుగా ఉన్నది. అంటే దేవుని వాక్యము మన పాదములకు దీపము అంటే మనము ఏ విధంగా జీవించాలా. అంటే త్రోవకు అంటే వే కదా, త్రోవకు ఏంటి, అది వెలుగుగా ఉంది. అంటే దేవుని వాక్యము ఆ వెలుగుగా ఉందన్నమాట. ఆయన మంచి మార్గంలో మనల్ని నడిపించడానికి కొరకు దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. మనము ఇటు అటు వెళ్ళిపోకుండా దేవుని పరిశుద్ధమైన మార్గంలో నడవాలంటే దేవుని వాక్యానుసారంగా మనము జీవించాలి. అంతేకాదు ఇంకా మనకు 106లో ఎలాగంటున్నారు, నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసిన. సో మనం అంతే తెలుసుకోవడమే కాదు, కానీ దాన్ని మనం ఏం చేయాలి, అనుసరించాలి అని ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చదను అని దేవుని వాక్యము అంటే సామిస్ట్, కీర్తనకారుడు రాస్తున్నాడు. సో ఈ విధంగా మన జీవితంలో కూడా మనకు దేవుని వాక్యం చాలా చాలా అవసరమై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతులు స్తోత్రం తండ్రి. గొప్ప దేవా, ఇంతవరకు ప్రభా అందరినీ మీ కృపలో భద్రపరిచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. నాయన ఈ నూతన లెసన్ని మేము స్టార్ట్ చేసి ఉంటుండగా నాయన మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. నాయన మీ వాక్యం పరిశుద్ధమైంది ప్రభా. ఆ వాక్యంని మేము తెలుసుకోవడానికి మరి దానికి ఇవ్వవలసిన విలువని, మరి దానికి ఇవ్వవలసిన మర్యాదని, మరి దానికి ఇవ్వవలసిన గౌరవాన్ని మేము ఇచ్చినట్లు ప్రభా మీరు మాకును అందరికీ ప్రభా, చిన్న బిడ్డలందరికీ కూడా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఒక్కొక్కరు హృదయాల్ని మీరు తెరవండి. ఈ సత్యాల్ని తెలుసుకోవడం ద్వారా ప్రభా మీకు దగ్గరగా జీవించగలిగిన కృపని ఒక్కొక్క బిడ్డలు కూడా మీరు అనుగ్రహించి మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముఖ్యంగా ఈ లెసన్ మనము ఎందుకు చదువుకుంటున్నామంటే బైబిల్ అంటే దేవుని వాక్యము మరి అనేక అగ్ని పరీక్షల ద్వారా వెళ్ళడము జరిగిందనమాట. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మరి అందరికీ అందుబాటులో రాకుండా ఉండడానికి కొరకు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంటే చర్చ్ అంటే క్యాథలిక్ చర్చ్, ఆ టైంలో క్యాథలిక్ చర్చ్, తర్వాత కింగ్స్, రాజులు, ఇంకా చక్రవర్తులు, ఇలాంటి గొప్ప గొప్ప ఇన్ఫ్లుయెన్షియల్ పీపులే ఏం చేశారంటే దానికి అడ్డొచ్చారనమాట. దేవుని వాక్యాన్ని అనువాదం చేయడానికి మరి దానికి ప్రింటింగ్ చేయడానికి వాళ్ళు దానికి ఎంత మాత్రం కూడా అనుమతి ఇవ్వకుండా దానికి అడ్డు వచ్చి మరి ఎవరైతే ఈ విధంగా చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద చాలా కఠినమైన చర్య తీసుకున్నారు. సో దీని వలన ఏంటంటే చాలామంది ఏమయ్యారు, ఈ వాక్యాన్ని మరి వేరే లాంగ్వేజ్లో, వేరే భాషల్లో అనువదించడానికి కొరకు వాళ్ళ ప్రాణం సహితం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కోల్పోయారనమాట. ఇంకా ప్రాణం సహితం కోల్పోవడమే కాదు, అనేక విధమైన హింసలు కూడా వాళ్ళకు జరిగింది. సో చాలామంది కానీ ఎంత త్యాగం చేసి మరి ఇప్పుడు మనకు దేవుని వాక్యం మన చేతికి అందించారంటే దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మనం దేవుని వాక్యానికి ఎంతో విలువ ఇవ్వాలి. అది మామూలుగా మన చేతికి రాలేదు. ఈ దేవుని వాక్యం లేకపోతే ఏం దొరికేది మనకంటే అబద్ధమే ఉండేది. ఈ లోకంలో అబద్ధం నిండిపోయింది. కానీ ఈ అబద్ధం మధ్యలో, ఈ చీకటి మధ్యలో మరి ఒక వెలుగు మన మధ్యలో ఉందంటే అది దేవుని వాక్యమే. కాబట్టి ఆ దేవుని వాక్యానికి చాలా చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని మనము చాలా చదవాలి. మరి దాని ప్రకారం జీవించడానికి దేవుని కృపని అడుక్కొని మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. సో మొదటిగా మనం చూస్తాము, ఇంగ్లీష్ బైబిల్ మొదటిగా ఎవరు ట్రాన్స్లేట్ చేశారు, ఎవరు అనువదించారని మనం చూద్దాం. ఈయన పేరు జాన్ వైక్లిఫ్. ఈయన 1329 యార్క్షైర్లో, ఇంగ్లాండ్లో జన్మించారు. ఈ వాజ్ స్కాలర్ అనమాట. ఆయన
మంచి స్కాలర్గా ఉన్నారనమాట. ఆయన ఇంగ్లీష్ బైబిల్ని, న్యూ టెస్టమెంట్ నూతన నిబంధనని 1380లో ఆయన ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఇది జాన్ వైక్లిఫ్ ఆయన మెయిన్ పర్సన్. అంటే ఆయన ఆధ్వర్యంలో ఇంకా కొంతమంది స్కాలర్స్, పండితులందరూ కూడా కలిసి అది రాశారన్నమాట. అంటే బైబిల్ని ట్రాన్స్లేట్ చేయాలంటే అది జోక్ కాదు. ఆ ట్రాన్స్లేట్ చేయాలంటే వాళ్ళకి చాలా మంచి ప్రొఫిషియన్సీ, ప్రవీణత వాళ్ళకు ఉండాలన్నమాట. ప్రావీణ్యత ఉంటేనే వాళ్ళు అది ట్రాన్స్లేట్ చేయగలుగుతారనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఈయనతో పాటు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా కలిసి ఈ ఫస్ట్ ఇంగ్లీష్ బైబిల్ని అనువదించారు. సో అది ఆ సమయంలో జాన్ వైక్లిఫ్ లాటిన్ వల్గేట్ నుండి దాన్ని అనువదించారు. సో ఆ టైంలో ఏంటి, ఫస్ట్ యాక్చువల్లీ ఒరిజినల్ ఏంటి, హిబ్రూ, ఓల్డ్ టెస్టమెంట్ హిబ్రూ, తర్వాత న్యూ టెస్టమెంట్ గ్రీక్. కానీ ఈయన తీసింది లాటిన్ వల్గేట్ నుండి, అంటే లాటిన్ లాంగ్వేజ్ నుండి ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారనమాట. ఆయన 1380లో న్యూ టెస్టమెంట్ను, ఓల్డ్ టెస్టమెంట్ 1382లో కంప్లీట్ చేశారు. కానీ ఇది చేసినప్పుడు ఎప్పుడైతే అక్కడ ఉన్న క్యాథలిక్ చర్చ్కి, మరి అక్కడ ఉన్న రాజుకి, ఇంగ్లాండ్ రాజుకి తెలిసిందో ఈ విధంగా మరి ఈయన బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారని చెప్పేసి, బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడమే కాదు, ఆయన ఏంటంటే పోపుకి విరుద్ధంగా కూడా ఆయన మాట్లాడారనమాట. సో వాళ్ళకున్న పద్ధతులు, వాళ్ళు ఉన్న ఆచారాల గురించి కూడా ఆయన వ్యతిరేకించాడు అనమాట. సో అందునిమిత్తమే వాళ్ళందరూ కూడా ఏమైందంటే, వాళ్ళు ఏ విధమైన ఇది రాకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఆయన అంతగా అది బయటికి రాలేకపోయింది. ఎందుకంటే ఆ టైంలో ప్రింటింగ్ ప్రెస్ ఇంకా యూరప్లో రాలేదన్నమాట. సో ఓన్లీ 1450లో వచ్చింది. గూటెన్బర్గ్ ఆయన తీసుకొచ్చారు కాబట్టి ఆ టైంలో ఇది లేదనమాట, ప్రింటింగ్ ప్రెస్ లేదు. సో ఆయన చేతితో, ఇస్ హ్యాండ్ రిటర్న్, చేతితో రాయబడిన బైబిల్. సో చాలా తక్కువగా అది ఏ విధమైన ఇంగ్లీష్లో ఆయన ట్రాన్స్లేట్ చేసిన తర్వాత అది అంతా కూడా ఏంటి వాళ్ళు పంపించారు, చాలా తక్కువగా పంపించారనమాట. అయినప్పటికీ ఏంటంటే అందరికి కూడా ఏంటంటే అది బైబిల్లో ఇది ఉంది, ఈ సత్యం ఉంది అనేది తెలుసుకోవడానికి అది చాలా సహాయపడింది అనమాట. సో అందరికీ అంతవరకు ఏంటంటే బైబిల్ వాజ్ అ క్లోజ్డ్ బుక్ అనమాట. బైబిల్ ఎవరికి తెలియదు. బైబిల్ ఏంటి, మనం చదివాం కదా, రాతిప్రతుల్లో ఉండేది, అది లెదర్ స్క్రోల్స్లోను, ఇంకా పేపరస్ చుట్టల్లో, మరి చర్మపు చుట్టల్లో అది రాయబడి ఉండేది. అంతా కూడా చేతితో రాసేవాళ్ళు. అది చాలా టైం పడుతుంది. ఆ బైబిల్ ఎక్కడెక్కడ ఉండేది, ఒట్టి పోప్ దగ్గర, ఇంకా చర్చెస్లో ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే బైబిల్స్ ఉండేదన్నమాట. సో సామాన్య ప్రజల దగ్గర ఎవరి దగ్గర కూడా ఉండకపోయేది. సో మోరోవర్ అది ఏంటి, లాటిన్ లాంగ్వేజ్లో, మరి హిబ్రూ అండ్ ఇది గ్రీక్లో ఉండేదన్నమాట. సో అందరికీ ఈ లాంగ్వేజెస్ రాకపోయేది. సో అందరు చాలామంది అక్కడ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి బైబిల్ అంటే ఏమో తెలియదు వాళ్ళకి. సో వాళ్ళకి తెలిసింది ఏంటంటే అక్కడ పోపు ఏం చెప్తాడో అది వాళ్ళు వినడము. అక్కడ ఉన్న ఫాదర్స్ అంటే ప్రీస్ట్ ఉంటారు, ఆ టైంలో రోమన్ క్యాథలిక్సే దాన్ని డామినేట్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ దగ్గరే ఉండేదన్నమాట. సో వాళ్ళు ఏం చెప్తారో అది వినేసి వీళ్ళు వచ్చేసేవాళ్ళు అనమాట. సో కానీ వాళ్ళు సత్యమైన వాక్యాన్ని దాచిపెట్టేసి వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ సొంత ట్రెడిషన్స్, ఆచారాలని, మరి వాళ్ళ పద్ధతుల్ని, వాళ్ళ ఎన్నో అలవాటుల్ని, అదంతా కూడా దేవుని వాక్యం కాకుండా వేరే అంతా కూడా వీళ్ళు తీసుకొచ్చి ఏం చేశారంటే వీళ్ళకు బోధించేవాళ్ళు అనమాట. సో సత్యం ఏంటో వాళ్ళకు తెలియదన్నమాట. సో యేసుప్రభు ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా యేసుప్రభు పరిశీలతో, మరి శాస్త్రాలతో కూడా యేసుప్రభు చెప్పింది అదే. మీరేం చేస్తున్నారు, మీరు సత్యాన్ని, దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసి మీ సొంత ఆచారాలని మీరేం చేస్తున్నారు, మీరు బోధిస్తున్నారని యేసుప్రభు కూడా చెప్పారు. సో ఆ టైంలో కూడా, యూదుల టైంలో కూడా ఏమైందంటే వాళ్ళకు కూడా ఏముంది, ధర్మశాస్త్రం ఉంది, కానీ ధర్మశాస్త్రంకు పైగా వాళ్ళకేంటి కొన్ని ఆచారాలు, అదేమంటారంటే ఓరల్ లా అంటారు. అంటే నోటితో ఒక ప్రాక్టీసెస్ నడుస్తూ ఉన్నాయి అన్నమాట అక్కడ. అంటే తర్వాత దాన్ని టాల్ముడ్ అంటారు, జూయిష్ టాల్ముడ్ అని చెప్తారనమాట. అది జెరూసలేం టాల్ముడ్, బాబిలోన్ టాల్ముడ్, అలాంటి టాల్ముడ్స్ ఉన్నాయి. దాంట్లో మిష్నా అండ్ గెమేరా అలాంటిదంతా కూడా దాంట్లో ఉంది. అది ఏంటంటే నిజమైన సత్యవాక్యంని ఇంటర్ప్రిట్ చేస్తారనమాట. వేరే వాటిలో వాళ్ళు ఏం చేస్తారు, వివరిస్తారు. వీళ్ళు ఎవరు, రబ్బైస్,
అక్కడ ఉన్న రాబైస్ ఉంటారు కదా, జూయిష్ రాబైస్, వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. సో అవంతా కూడా ఏంటంటే వాళ్ళు నిజమైన సత్యవాక్యాన్ని నిర్ధకం చేయడానికి వరకు వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటిది ఒక ఓరల్ లాని తీసుకొచ్చి పెట్టారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూస్తే ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్స్ వచ్చేసారో, ఎప్పుడైతే కాన్స్టాంటిన్ రక్షణ ఆయన దేవుని నమ్మాడో, అప్పుడు ఏం చేశాడు ఆయన కూడా ఏం చేశాడు, ఆ రోమా వాళ్ళందరినీ ఏం చేసేసాడు, అందరిని కూడా క్రైస్తవులుగా మార్చేశాడు. కానీ దానికి ముందు ఏమైంది, క్రైస్తవులకు చాలా చాలా హింసలు కలిగినాయి, చాలామంది చనిపోవడం, చంపేశారనమాట, అలాగ ఉండేది. కానీ ఈ కాన్స్టాంటిన్ వచ్చినప్పుడు ఏమైంది, అదంతా కూడా ఆగిపోయింది, అన్ని హింసలంతా ఆగిపోయింది. కానీ గ్రాడ్యువల్గా ఏం జరిగిందంటే క్రమంగా ఏమైందంటే సత్యాన్ని పాతి పెట్టేసి వాళ్ళ సొంత ఆచారాలని, వాళ్ళ పద్ధతుల్ని అన్నీ కూడా తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న రోమీలందరూ కూడా సత్యంగా మారు మనసు లేదు, కానీ ఒక మతాన్ని పుచ్చుకున్నారు. సో మతాన్ని పుచ్చుకొని వాళ్ళకి ఏంటంటే అక్కడ అనేక పద్ధతులు, లైక్ మేరీ మాతాని ఆరాధించడము, మరి వాటి అన్ని విగ్రహాలని తీసుకొచ్చి విగ్రహారాధన చేయడం, ఏదంటే ఇదంతా కూడా ముందు ఉండింది. సో అదే ఇంకా దేవుని యేసుక్రీస్తు గురించి అదే విగ్రహాలని పెట్టేసి దాన్ని ఆరాధించడం. ఎందుకంటే మనము ఆత్మతో సత్యంతో దేవుణ్ణి మనం ఆరాధిస్తే మనకు విగ్రహాల దగ్గరికి మనం వెళ్ళం. కానీ ఎందుకు వాళ్ళు విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి మారు మనసు లేదు కాబట్టి విగ్రహాల దగ్గరికి వెళ్తారు. సో ఆ విధంగా అన్ని పాపము సంఘంలోకి ప్రవేశించడం. సో దీనికి విరుద్ధంగా మాట్లాడాలంటే మనకి ఎక్కడ దొరుకుతుంది సత్యము, బైబిల్లోనే దొరుకుతుంది. సో అందునిమిత్తమై వైక్లిఫ్ ఎంతో ప్రయత్నం చేసి ఆయన చేశారు. అప్పుడు చాలామందికి కళ్ళ విప్పుదల జరిగిందనమాట. సో ఎందుకు ఈ విధంగా మరి రోమా చర్చ్లో, మరి రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఈ విధంగా జరిగింది. అదే కాకుండా రాజులు, పెద్ద చక్రవర్తులు, ఇంకా ఏంటంటే నాస్తికులు ఉన్నారనమాట. వాళ్ళ రాబర్ట్ ఇంగర్సాల్, వాల్టైర్, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే పెద్ద మాటకర్తలు వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా కూడుకొని చాలా దానికి అగెయిన్స్ట్గా అయిపోయారనమాట, చాలా అపోజ్ చేశారు, దాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యము ఏమైందంటే బయటికి వచ్చింది, దానికి జయం దొరికింది. ఎందుకంటే దేవుడు దాని వెనకాల ఉన్నారు కాబట్టి ఎంతోమంది వాళ్ళు ప్రాణం కూడా అర్పించుకున్నారు, కానీ సత్యం మాత్రం బయటికి రావడము జరిగిందనమాట. సో ఈ విధంగా దేవుడు మరి అనేక త్యాగం ద్వారా మనకి ఈ వాక్యం మనకు దొరుకుతుంది. అది కాకుండా మనకు ఎంతో చీప్గా కదా, అంటే విలువ, అంటే నేను రూపీస్లో చెప్తున్నాను, డబ్బుల్లో చెప్తున్నా, ఎంతో తక్కువ డబ్బుల్లో మనము వెళ్ళి తీసుకుంటాం. సామాన్యులమైన మనం ఇప్పుడు మన ఇంట్లో 5 ఉన్నామంటే 5 బైబిల్స్ మన ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళ బైబిల్లోనే వాళ్ళు చదువుతారు. తర్వాత చర్చ్కి వస్తేప్పుడు కూడా వాళ్ళ బైబిల్ని వాళ్ళు తీసుకొస్తారు. కానీ ఆ కాలంలో ఒక్క కుటుంబానికి ఒక్క బైబిల్ కూడా ఉండకపోయేది. కానీ ఇప్పుడు మనకు అందరికి కూడా బైబిల్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలా, మనం బైబిల్ని షెల్ఫ్లో పెట్టకుండా దేవుని వాక్యాన్ని దినం మనం చదివితే మన పాదములకు అది దీపంగాను, మన త్రువకు అది ఏమవుతుంది, మనకు వెలుగుగాను ఉండి మనకు పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది అనమాట. సో ఇది ఎంత ఇంపార్టెంటో మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనము కొంతమంది ఎవరెవరు ఎన్నో కార్యాలు చేశారు దేవుని కొరకు, మరి ఎన్నో శ్రమల ద్వారా ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ అంత వ్యతిరేకతలో కూడా వాళ్ళు ముందుకొచ్చి ఎవరికి భయపడకుండా వాళ్ళకి దేవుడు అంత ధైర్యం ఇచ్చారనమాట. సో వాళ్ళు నిలబడి దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎవరైతే అనువదించారో వాళ్ళ గురించి కొన్ని మనము ఇప్పుడు చదువుకుందాం. జాన్ వైక్లిఫ్ గురించి మనం చూస్తే 1982లో కంప్లీట్ అయిందని చెప్పాను కదా, ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ కంప్లీట్ అయిపోయింది 1982లో. సో అప్పుడు ఏమైందంటే పోప్ ఆయనని రోమ్కి వచ్చి విచారణ చేయాలని ఆయనని రమ్మని చెప్తే ఆయన ఏం చేశారు, ఆయన వెళ్ళవలసిందే. కానీ అంతలో ఆయనకేమైందంటే ఆయనకి పక్షపాతం కలిగిందనమాట. సో పక్షపాతం కలగడం ద్వారా ఆయన అక్కడ వెళ్ళలేకపోయాడు, ఆయన మరణించారు. ఇట్స్ అ న్యాచురల్ డెత్. 44 years తర్వాత ఆయన మరణించి 44 years తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్న బిషప్ ఏం చేశారంటే ఆయన చనిపోయిన ఆయన సమాధిని త్రవ్వి ఆయన బాడీ అయితే అప్పుడు ఉండదు, ఓన్లీ బోన్స్, అంటే దాని ఎముకలు ఉంటాయి కదా, ఆయన ఎముకల్ని తీసి ఆయన ఏం చేశారంటే ఆయన్ని కాల్చాడంట. సో అంత కక్ష వాళ్ళకు ఉంది. ఎందుకంటే వీళ్ళు రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా కూడా అంటే దేవుని సత్యాన్ని దాచిపెట్టేసి దాన్ని పూర్తిగా పాతిపెట్టేసి వాళ్ళ సొంత విషయాల్ని, వాళ్ళ సొంత అబద్ధ బోధల్ని అన్ని కూడా తీసుకుని వచ్చి ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళకి దానివల్ల లాభం ఉంది. ఏం లాభం ఉంది, అన్ని పండుగల్ని తీసుకొచ్చారు. తర్వాత చారిటీ అంటే ఎవరైతే ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారో వాళ్ళకి ఏంటంటే క్షమాపణ ఒక సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు అనమాట. సో అంటే ఇదేంటంటే క్రియల ద్వారా రక్షణ, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, విశ్వాసం ద్వారా రక్షణ.
సో అక్కడే ఏమైపోతుంది, అక్కడే ఎంతో పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక మనిషి ఒక ఆత్మ గురించిన విషయం, అది నిత్యత్వం గురించిన విషయం. దీంట్లో వాళ్ళు అంతగా వాళ్ళు మోసం చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా అలాగా నిలబడినారు అనమాట. నౌ విల్ టాక్ అబౌట్ విలియం టిండేల్. ఈయన 1490లో ఇంగ్లాండ్లో జన్మించారనమాట. ఈయన మొదటిగా బైబిల్ నిమిత్తమై ఆయన హతసాక్షిగా మరణించారు. విలియం టిండేల్ ఈయనని ఏమంటారంటే ఈజ్ కాల్డ్, ఆయనకి ఒక బిరుదు ఇచ్చారు ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్కి ఈయన తండ్రి అనమాట. మొదటిగా బైబిల్ తండ్రి అని, ఇంగ్లీష్ బైబిల్కి తండ్రి అని ఈయనకు బిరుదు ఇచ్చారనమాట. ఆయన ఎరాస్మస్ అనే వ్యక్తితో కలిశారనమాట. ఎరాస్మస్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే 1516లో, మనం పోయిన లెసన్లో కూడా మనం చదివాం, 1516లో ఆయన గ్రీక్ బైబిల్ని ఫస్ట్ టైం ప్రింటింగ్ చేశారనమాట 1516లో. సో ఆయనని కలిసినప్పుడు ఆయన కూడా ఈయన విలియం టిండేల్ కూడా ఏమయ్యారు, ఆయన కూడా రక్షణ పొందాడు అనమాట. ఆయన ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్, అది చాలా పేరు పొందిన ఒక ప్లేసెస్ అనమాట. సో అక్కడి నుండి ఆయన కంప్లీట్ చేసిన తర్వాత ఎరాస్మస్తో కలిసినప్పుడు ఆయన ఏంటంటే రక్షణ పొందిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయన ఒక సువార్థికుడుగా మారాడనమాట. అంటే అందరికి కూడా సువార్త చెప్పడానికి ఆయన ఆశ కలిగింది అనమాట. సో ఆయనకి ఎంతంటే ఆయన బైబిల్ని ఇంగ్లీష్లో తప్పకుండా దాన్ని ఏం చేయాలా, ట్రాన్స్లేట్ చేయాలని ఆయన ఆశపడినాడు. ఆయన ఎంతగా ఆయన బైబిల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలని అనుకున్నాడంటే ఆయన ఒక విషయం ఆయన చెప్పాడనమాట. ఆయన ఏమన్నాడంటే, నేను పోపుని మరియు అతని చట్టాలన్నిటినీ ధిక్కరిస్తాను. దేవుడు నాకు ఆయుష్నిస్తే నాగలి నడిపే అబ్బాయికి నీకంటే ఎక్కువ దేవుని వాక్యం తెలిసేలా చేస్తానని ఆయన చెప్పాడనమాట. అంటే ఆయన ఏమన్నాడంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఇఫ్ గాడ్ స్పేస్ మై లైఫ్ బిఫోర్ మెనీ ఇయర్స్ పాస్ ఐ విల్ కాజ్ అ బాయ్ దట్ డ్రైవ్స్ ద ప్లౌ నో మోర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ దాన్ యూ డూ. అంటే అంతా ఆయనకు ఆసక్తి కలిగి ఉన్నాడనమాట. సో అదేవిధంగా ఆయన ఏం చేశాడంటే ఇంగ్లాండ్లో చాలా వ్యతిరేకత ఉందన్నమాట. అక్కడ ఉన్న రాజు కూడా అగెన్స్ట్గా ఉన్నాడు. అక్కడ ఎలాగ ఉందంటే పోపు ఉన్నాడు, ఇంకా ఇంగ్లాండ్ రాజు ఉన్నాడు. వీళ్ళందరూ ఏంటంటే ఈ స్టేట్ అండ్ రిలీజియన్, మతము ఇంకా రాజకీయం అన్నీ కూడా కలిసి ఒక్కటిగా ఉందన్నమాట. అంటే ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళు చంపేయాలంటే చంపేస్తారు, వాళ్ళు ఏదైనా చేస్తారు. సో ఆయన ఏం చేశారంటే అక్కడి నుండి ఆయన వెళ్ళిపోయి ఆయన జర్మనీకి వెళ్ళాడనమాట. ఇక్కడ ఇంగ్లాండ్ నుండి జర్మనీకి వెళ్ళిపోయాడు. జర్మనీకి వెళ్ళిపోయాక అక్కడ ఆయన ఏం చేశాడు, ఆయన మొదలుపెట్టాడు అనమాట, దేవుని వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి మొదలుపెట్టాడు అనమాట. అప్పుడు ఆయన మార్టిన్ లూథర్ని కలిశారు. మార్టిన్ లూథర్ సంస్కరణకు ఆయన తండ్రి అంటారు. సో ఆయన కలుసుకున్నాడు. సో ఆయన సపోర్ట్ కూడా ఆయనకు దొరికిందనమాట. సో ఇన్ 1525లో ఆయన ఏం చేశారు, విలియం టిండేల్ న్యూ టెస్టమెంట్ని కంప్లీట్ చేయగలిగాడు అనమాట. కంప్లీట్ చేసేసి ఆ సమయం వరకు ఏమొచ్చేసింది, ప్రింటింగ్ ప్రెస్ కూడా వచ్చేసింది. 3000 కాపీస్ ఆయన ప్రింట్ చేయించాడు అనమాట. తర్వాత 1530 సంవత్సరం అప్పుడు ఆయన 15,000 ఇంగ్లీష్ బైబిల్ని ఆయన ట్రాన్స్లేట్ చేయగలిగాడు అనమాట. అంటే న్యూ టెస్టమెంట్ని ఆయన ట్రాన్స్లేట్ చేయగలిగాడు అనమాట. చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే అక్కడి నుండి మరి జర్మనీ నుండి ఇంగ్లాండ్కు వెళ్తుంది కదా, నావల్ వెళ్తాయి కదా, నావల్ వెళ్ళినప్పుడు ఆ సరకుల్లో ఈ బైబిల్స్ అంతా కూడా దాచిపెట్టి అందరికీ పంపించేసేవాడు అనమాట. పంపించేసి కొంతమందికి అది అందింది అనమాట. సో కొంతమంది ఏం చేశారంటే కొంతమందిని వాళ్ళు పట్టుకుంటే ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడము ఆ విధంగా జరిగింది. సో ఈ విధంగా ఎలాగో బైబిల్ మరి ఇంగ్లీష్లో రాయబడింది కాబట్టి అది వాళ్ళకి చేరాలా, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళకి వెళ్ళాలా అని చెప్పేసి ఆయన ఆ విధంగా చేశారనమాట. కొంతకాలం తర్వాత ఏమైందంటే ఆయన ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన కూడా ఆయన అనువదించడానికి స్టార్ట్ చేశారు. కానీ దానికి ముందు ఏమైందంటే ఆయన్ని అరెస్ట్ చేస్తారనమాట. ఆయన్ని అరెస్ట్ చేసేసి ఆయనకు మరణ శిక్ష విధించారు. తర్వాత ఆయనని అంటే గొంతు పిసికేసి ఆయనని ఏం చేశారంటే ఆయనని కాల్చి వేశారనమాట. హి వాస్ బర్న్డ్. సో ఆయన్ని కాల్చి వేయడము జరిగింది. ఆయనని ఏమన్నారంటే మతభేదము పుట్టించేవాడు అని చెప్పి ఆయనకు ఒక పేరు కూడా వాళ్ళు చెప్పారనమాట. సో ఈ విధంగా ఆయన చెప్పారు. సో ఆయనని
ఏం చేశారు, ఆయనని పూర్తిగా కాల్చివేయడానికి. ఆయనని చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు, దేవా ఇంగ్లాండ్ రాజు ఆయన కళ్ళు తెరవపడడానికి మీరు సహాయం చేయండి అని ఆయన ప్రార్థన చేశారనమాట. సో ఈ విధంగా టిండేల్ ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్ని ఆయన ఏం చేశాడు, ప్రింట్ చేయగలిగాడు. ఆయన ఓల్డ్ టెస్టమెంట్ కంప్లీట్ చేయలేదు, అయినప్పటికీ ఈయనతో పాటు కొంత సహకారులు ఉన్నారనమాట. సో వాళ్ళు దాన్ని కంప్లీట్ చేయగలిగారు అనమాట. సో ఈ విధంగా టిండేలు బైబిల్ని ప్రింట్ చేయగలిగాడు. సో చాలా మట్టుకు ఏం చేశారంటే వాళ్ళు ఎంతో ఆయన ట్రాన్స్లేట్ చేసిన బైబిల్స్ని కూడా వాళ్ళు కాల్చివేయడము చేశారు. అయినప్పటికీ చాలామందికి అది వెళ్ళిందనమాట. సో ఆ విధంగా ఏమైందంటే రిఫార్మేషన్ అంటే సంస్కరణ ఒక అగ్ని అది స్ప్రెడ్ అవ్వడము స్టార్ట్ అయింది. ఎందుకంటే బైబిల్ అక్కడికి వెళ్ళింది. అంటే సత్యవాక్యం ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు ఏమవుతుంది, చాలా మందిల్లో మార్పు వస్తాయి, మన హృదయంలో చేంజెస్ వస్తాయి. దేవుని వాక్యం ద్వారా మనం మార్పు కలిగితే అది మనకెంతో రక్షణార్థమై ఉంటుందన్నమాట. అది ఎంతో గొప్ప ఒక మార్పు అయి ఉంటుంది. సో పాపం నుండి మనుషులు విడుదల పొందుకుంటారు. లేకుంటే ఈ లోకమే సమస్తము అబద్ధం మనల్ని విడిపించలేదు, సత్యమే మనల్ని విడిపిస్తుంది. యేసుప్రభు అన్నారు కదా, మీరు సత్యంని తెలుసుకుంటారు, మీ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుందని. సో ఆ సత్యంని మనం తెలుసుకోవాలంటే మనకు దేవుని వాక్యానికి మనకి ఎంతో ఇంపార్టెన్స్ మనము ఇవ్వాల్సి ఉందన్నమాట. బైబిల్ మీరు అంతా కూడా కాల్చివేయాలని చెప్పి ఒక బ్యాన్ కూడా తీసుకొచ్చారనమాట, దాన్ని స్టాప్ చేయడానికి. అలాగే చట్టం తీసుకొచ్చినప్పటికి కూడా చాలామందికి ఇంట్రెస్ట్ కలిగిందనమాట అక్కడ ఉన్న పబ్లిక్కి. సో వాళ్ళు ఏం చేశారు, మాకు బైబిల్ కావాలని చెప్పేసి వాళ్ళు చాలామంది చదవడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేశారంటే వాటిని కొంచెము స్టాప్ చేస్తారనమాట. ఆ బ్యాన్ చేయడం కూడా వాళ్ళు రిలాక్స్ చేయడము జరిగింది. సో ఆ విధంగా మరి దేవుని వాక్యం అక్కడ అన్ని ప్లేసెస్లో వెళ్ళడము జరిగిందనమాట. నెక్స్ట్ మైల్స్ కవర్డేల్. ఆయన ఎవరు, ఈయనకు సహకారుడు, ఎవరికి, విలియం టిండేల్కి సహకారుడు అనమాట. సో విలియం టిండేల్ని అరెస్ట్ చేసేసారు. సో ఆయన పాత నిబంధనని ఆయన ఏం చేయలేడు, ఆయన కంప్లీట్ చేయలేకపోయాడు అనమాట. ఆ కంప్లీట్ చేయకపోతే ఆయన సహకారుడైన మైల్స్ కవర్డేల్ ఏం చేశాడు, దాన్ని కొనసాగించాడు అనమాట. సో ఆయన కొనసాగించాడు. మరి ఇక్కడ ఆయనకు ఇంగ్లాండ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి ఆయన ఏం చేశారు, అక్కడ కూడా ఒక వ్యతిరేకం ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన యూరప్కి వెళ్ళిపోయాడు అనమాట. యూరప్లో స్విట్జర్లాండ్లో యూరిక్ అనే ప్లేస్ ఉందన్నమాట. జ్యూరిక్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ జ్యూరిక్కి వెళ్ళి ఆయన ఏం చేశారంటే ఆయన ఓల్డ్ టెస్టమెంట్ని బైబిల్ని ఆయన ట్రాన్స్లేట్ చేసి ఓల్డ్ టెస్టమెంట్ని కూడా ఆయన ఏం చేశాడు, ప్రింట్ కూడా చేయించాడు అనమాట. కానీ ప్రింటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఇంగ్లాండ్కే వెళ్ళి 1537లో ఆయన ప్రింట్ చేయించాడు అనమాట. సో 1535లో ట్రాన్స్లేషన్ కంప్లీట్ అయిపోయింది, దాని ప్రచురణ కూడా పబ్లిష్ చేశారనమాట. తర్వాత దాన్ని ప్రింటింగ్ 1537లో ఇంగ్లాండ్కి వెళ్ళి నెక్స్ట్ ప్రింటింగ్ని ఆయన ఎక్కడ చేశారు, 1537లో చేశారు. సో ఆయనకు గ్రీక్, హిబ్రూ తెలిసేది కాదనమాట. అందుకని ఆయన ఏం చేశారు, లాటిన్ వల్గేట్ నుండి ఆయన బైబిల్ని, మిగిలిన ఓల్డ్ టెస్టమెంట్ని ఆయన ట్రాన్స్లేట్ చేశారనమాట. ఎందుకంటే అంతవరకు ఓల్డ్ టెస్టమెంట్ హిబ్రూ అండ్ గ్రీక్ అండ్ ఆల్సో లాటిన్లో కూడా ఉందన్నమాట. ఆయనకు ఏంటంటే ఆయనకు గ్రీక్ రాదు. సో ఆయన గ్రీక్ రాదు, ఇంకా ఆయనకు ఓల్డ్ టెస్టమెంట్ హిబ్రూస్ కూడా ఆయనకు రాదు. సో లాటిన్ వల్గేట్లో ఉంది కాబట్టి లాటిన్ వల్గేట్లో ఆయన దాంట్లో నుండి ట్రాన్స్లేషన్ లాటిన్ అండ్ డచ్ వర్షన్ నుండి తీసుకొని ఆయన ఏం చేశారంటే బైబిల్ ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధనని ఈయన ట్రాన్స్లేట్ చేశారనమాట. సో ఆ విధంగా మైల్స్ కవర్డేల్ హెల్ప్ టు కంప్లీట్, ఆయన టిండేల్ ఏదైతే ఇన్కంప్లీట్గా వదిలేస్తారో దాన్ని ఈయన కంప్లీట్ చేయగలిగాడు. సో 1535లో అది చేసింది, 1537లో అది ప్రింట్ కూడా అయిందనమాట. అది కూడా ఇంగ్లాండ్లోనే అయింది. జాన్ రోజర్స్ గురించి చదువుతాం. జాన్ రోజర్స్ కూడా ఏంటంటే విలియం టిండేల్ ఒక సహకారుడు. సో వాళ్ళందరూ కూడా కలిసి చేసిన ఆ పని అనమాట, అది బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడంలో. సో ఈయన ఏం చేశారంటే 1535లో 1535లో ఆయన ఏం చేశారంటే విలియం టిండేల్ ట్రాన్స్లేట్ చేసిన బైబిల్, అదే న్యూ టెస్టమెంట్. తర్వాత కవర్డేల్ ఆయన కూడా మైల్స్ కవర్డేల్ కూడా పాత నిబంధనని ట్రాన్స్లేట్ చేశారు. సో అవి రెండుని బేస్ చేసుకొని ఆధారంతో ఇంకొక ట్రాన్స్లేషన్ని ఆయన ఏం చేశారంటే ఇంకొక అనువాద వర్షన్ చేశారనమాట, ఇంగ్లీష్ బైబిలే. సో ఇది
దీన్ని మాథ్యూ బైబిల్ అంటారు, మాథ్యూస్ బైబిల్ అని చెప్తారనమాట. దీన్ని ఏమని చెప్పారంటే రాజ అనుమతితో అంటే అక్కడ ఉన్న రాజు దానికి అనుమతి ఇచ్చాడు. సో ఇంతకాలం ఏమైంది, చాలా వాళ్ళకి పోరాటం ఉండింది సో బైబిల్ని ఇది చేయడానికి. కానీ మెల్లమెల్లగా ఏంటంటే ఈ రాజు కూడా దానికి అనుమతి ఇచ్చాడనమాట. సో ఆ టైంలో ఏ రాజు మరి ఏ చర్చ్ అయితే బైబిల్ని అనువదించకూడదని చెప్పేసి టిండేల్ని చంపారో వాళ్ళే సేమ్ పీపుల్ వాళ్ళే ఏం చేస్తారంటే ఈ బైబిల్ని అంటే జాన్ రోజర్ బైబిల్ని ప్రింట్ చేయడానికి పబ్లిష్ చేయడానికి కూడా ఆయన ఏం చేస్తారంటే ఆయనకు అనుమతి ఇచ్చారనమాట. సో అనుమతి ఇచ్చేసి మరి రాజ అనుమతితో అని విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కింగ్, విత్ ద రాయల్ పర్మిషన్ అని చెప్పేసి అది పబ్లిష్ చేస్తారనమాట. సో ఆ సమయంలో మరి ఈ రాజు ఉన్నాడు కదా, ఈ రాజు ఎవరైతే అనుమతించాడో ఆయన కొంతకాలం తర్వాత చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో క్వీన్ మేరీ అనేది ఒక ఆమె వచ్చిందనమాట. ఈ క్వీన్ మేరీ ఏంటంటే ఆమెకు ఈ సంస్కరణ కార్యాలంతా కూడా ఆమెకు చాలా వ్యతిరేకించింది అనమాట. కొత్త రాణి అనమాట, రాణి మేరీ అని. ఆమె ఏం చేస్తుందంటే ఆమె అంటే ఈ రిఫార్మేషన్ అంటే అందరినీ కూడా ఏంటి ఆ రోమన్ క్యాథలిసిజంలోనే పెట్టాలి, ప్రాటెస్టెంట్ వ్యూస్ వాళ్ళకి ఇష్టపడలేదు అనమాట. ఇప్పుడు ఎవరైతే దానికి వ్యతిరేకించారో, అన్ని అబద్ధ బోధకు వ్యతిరేకించారో వాళ్ళని ప్రాటెస్టెంట్స్ అంటారు. సో ఆ ప్రాటెస్టెంట్స్ అది రిఫార్మేషన్ మూమెంట్ అంటే సంస్కరణ ఒక సమయంలో అది జరిగిందనమాట. సో ఆమెకు అందరూ కూడా రోమన్ క్యాథలిక్గానే ఉండాలని చెప్పేసి ప్రాటెస్టెంట్ వ్యూస్కి విరుద్ధంగా ఆమె ఉందన్నమాట. సో ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఇప్పుడు ఆ కింగ్ ఆ రాజు ఎవరైతే అనుమతించాడో ఆయనకి తర్వాత ఈమె వచ్చింది. సో ఈమె వచ్చిన తర్వాత ఈమె ఏం చేసిందంటే ఈ జాన్ రోజర్స్ని ఏం చేసింది, ఆయనని అరెస్ట్ చేసి ఆయనని ఏం చేసిందంటే ఆయన కాల్చివేసింది అనమాట. సో ఈయన కూడా దేవుని కొరకు మరి బైబిల్ కొరకు అనువదించడానికి కొరకు ఆయన కూడా ఏం చేశాడు, ఆయన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. అయినప్పటికీ వాళ్ళు ఎంతో దేవుని కొరకే అలా నిలబడినారనమాట. సో ఈ విధంగా John Rogers became the martyr. Fourthly, the Great Bible అని ఇంకొక బైబిల్ 1539లో పబ్లిష్ అయింది. ఈ 1539లో ఇది ఏంటంటే టిండేలు రాసిన అంటే అనువదించిన బైబిల్, తర్వాత కవర్డేల్, దాని తర్వాత కవర్డేల్ మరి జాన్ రోజర్స్ వీళ్ళందరిది కలిపి మరి అది ఒక పెద్ద బైబిల్గా చేశారనమాట. అంటే చాలా సైజులో చాలా పెద్దగా ఉంటుందన్నమాట, చాలా పెద్దగా ఆ బైబిల్ని చేశారు. దాన్ని గ్రేట్ బైబిల్ అని చెప్తారు. సో అది ఎందుకంటే అది సైజ్ అంత పెద్దగా ఉంది కాబట్టి దాన్ని గ్రేట్ బైబిల్ అని చెప్పేవారు అనమాట. సో అది ఇంగ్లీష్ ఆథరైజ్డ్ వర్షన్, మొదటిగా అది అధికృత వర్షన్ అంటే ఇంగ్లీష్ ఆథరైజ్డ్ వర్షన్ అని పెట్టారన్నమాట. సో అది మరి ఎలాగ పబ్లిష్ అయిందంటే అప్పుడు కింగ్ హెన్రీ VIII అనేవాడు ఇంగ్లాండ్కి రాజుగా ఉన్నాడనమాట. ఆయన ద్వారా అది పబ్లిష్ అయిందనమాట. సో దిస్ వాజ్ కాల్డ్ ద గ్రేట్ బైబిల్. జనరల్లీ ఈ గ్రేట్ బైబిల్లో ఎక్కడంటే చర్చెస్లో వర్షిప్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ వర్షిప్ సెంటర్స్లో ఉండేదన్నమాట. కానీ అది అంతగా పాపులర్ అవ్వలేదు, అంతగా అది పాపులర్ కాలేదు అని మనకు తెలుస్తుంది అనమాట. దెన్ ఇంకొక వర్షన్ ఇది ద జెనీవా బైబిల్ అని 1560లో ఇది పబ్లిష్ అయిందనమాట. ఎవరు పీరియడ్లో జరిగిందంటే క్వీన్ మేరీ అనే రాణి అనమాట. సేమ్ పర్సన్, ఆమె చాలా వ్యతిరేకించింది కదా, ఆమె సమయంలోనే ఇది జరిగింది. సో ఈ క్వీన్ మేరీ ఏం చేసిందంటే ఎవరైతే సంస్కర్తలు ఉన్నారో వాళ్ళందరినీ బాగా వ్యతిరేకించి వాళ్ళని చాలామంది వందల మందిని ఏం చేసింది, ఆమె కాల్చి వేసింది అనమాట, వాళ్ళని చంపేసింది అనమాట. సో ఈమెకు అసలు ఆమెకు రిఫార్మర్స్ అంటే ఈ సంస్కర్తలు అంటే ఆమెకు అస్సలు వాళ్ళ మీద చాలా ద్వేషం కలిగి వాళ్ళందరినీ కూడా చంపివేసింది అనమాట. చాలామంది స్కాలర్స్ పండితులు ఏం చేశారంటే ఇంగ్లాండ్లో వదిలిపెట్టి జెనీవా అనే ప్లేస్, అది కూడా స్విట్జర్లాండ్లోనే ఉంది, యూరప్లో జెనీవా అనే ప్లేస్కు వెళ్ళిపోయారనమాట. ఆ జెనీవా అనే ప్లేస్కు వెళ్ళి చాలామంది అంటే చాలా పండితులు అనమాట, అందరు స్కాలర్స్ వాళ్ళందరూ అక్కడ వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు. సో ఈ బైబిల్ చాలా బాగా చేశారనమాట, ఈ జెనీవా బైబిల్. చాలామంది స్కాలర్స్ అందరూ అక్కడ పారిపోయి వాళ్ళ ప్రాణానికి కొరకు పారిపోయారు వాళ్ళు. సో అక్కడ వెళ్ళి వాళ్ళు చేశారనమాట. యాక్చువల్లీ జెనీవా బైబిల్ ఈజ్ ద ఫస్ట్ బైబిల్. చాప్టర్స్ వర్సెస్
అనేది ఉంది కదా ఇప్పుడు మనకి బైబిల్లో. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం అంటేనే 8వ అధ్యాయం తీస్తాము, రోమా రాసిన పత్రిక 8th చాప్టర్ 5th వర్స్ ఇమీడియట్లీ మనం చదివేస్తాం అనమాట. సో అంత ఈజీగా అది చేశారనమాట. సో అదేంటంటే చాప్టర్ అండ్ వర్సెస్తో చేశారనమాట. అది ఫస్ట్ టైం అలాగే జరిగింది. లేకుంటే పూర్తిగా అలాగే ఉండేది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రెఫరెన్స్ కదా, రెఫరెన్స్ మనం చేయలేం. సో ఆ విధంగా ఉండేది అనమాట. దానికి బ్రీచెస్ బైబిల్ అని చెప్తారనమాట. జెనీవా బైబిల్ని బ్రీచెస్ బైబిల్ అంటే బ్రీచ్ అయింది అంటే దాన్ని అంతకు స్ప్లిట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక చాప్టర్ వైజ్ మరి వర్సెస్ వైజ్ అంటే అధ్యాయము వచనము అని వాళ్ళు దాన్ని ఏంటంటే స్ప్లిట్ చేశారు. కాకపోతే దిస్ కాల్డ్ బ్రీచెస్ బైబిల్ అని చెప్తారనమాట. సో ఆ సమయంలో ఈవెన్ మైల్స్ కబడేలు కూడా అక్కడికే వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళి అందరూ కూడా మంచి బైబిల్ని ఒకటి తయారు చేస్తారనమాట. దాంట్లో కూడా ఈ జెనీవా బైబిల్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బైబిల్. ఏంటంటే దాంట్లో ఎక్కడెక్కడ కొన్ని చాలా డిఫికల్ట్ టర్మ్స్ ఉంటాయి కదా కొంచెం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అంటారు, అంటే తెలుగులో పరిశుద్ధత అంటాం. సో ఆ శాంక్టిఫికేషన్ అనే వర్డ్ దానికి అర్థం ఏంటి అనేది అది ఒక స్పిరిచువల్ వర్డ్, అది ఒక ఏంటంటే థియాలజికల్ వర్డ్ అనమాట. సో అది అర్థం చేసుకోవాలంటే ఒక సామాన్యుల్లో కొంచెం అర్థం కాదు. సో జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చిపోవడం అంటే దానికి ఇంగ్లీష్లో జస్టిఫికేషన్ అంటారు. సో అదంతా ఒక జస్ట్ రక్షణ పొందిన వాళ్ళకి అర్థం అవుతుంది కానీ వేరే వాళ్ళకి అర్థం కాదు. సో దానికి అక్కడ ఫుట్ నోట్ లాగా పెట్టి దానికి వివరణ కూడా దాంట్లో ఇచ్చారనమాట. సో ఆ బైబిల్ జెనీవా బైబిల్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ బైబిల్ అనమాట. సో అది చాలా మంచి బైబిల్, మరి చాలామందికి అది నచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే ఆ బ్లడీ మేరీ ఉంది కదా, ఆమెకి బ్లడీ మేరీ అంటారు. బ్లడీ అంటే చాలామంది సంస్కర్తల్ని ఏం చేసి ఆమె చంపేసింది, రక్తం కార్చింది కాబట్టి ఆమెకు బ్లడీ మేరీ అంటారు అనమాట. సో ఆ బ్లడీ మేరీ చనిపోయిన తర్వాత ఆమె ప్లేస్లో క్వీన్ ఎలిజబెత్ అని వచ్చిందనమాట. ఆ క్వీన్ ఎలిజబెత్ వాజ్ అ లవర్ ఆఫ్ ద బైబిల్. షీ వాజ్ వెరీ గుడ్. ఆమె ప్రాటెస్టెంట్ అంటే రిఫార్మేషన్ సంస్కరణ ఏదైతే వ్యూస్ ఉన్నాయో అవంతా కూడా ఆమె చాలా నచ్చింది ఆమెకు. మరి అదంతా కూడా చాలా దాన్ని ఎంకరేజ్ చేసింది అనమాట. సో ఆ విధంగా ఆమె వచ్చినప్పుడు ఆ క్వీన్ ఎలిజబెత్ ఏం చేసిందంటే ఈ జెనీవా బైబిల్ని అందరికి కూడా పబ్లిష్ చేయడానికి ఆమె వాళ్ళందరినీ పిలిపించిందనమాట. వాళ్ళు ఎవరెవరైతే జెనీవాకి వెళ్ళిపోయారో, పారిపోయారు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళిపోయారు కదా క్వీన్ మేరీ ఉన్నప్పుడు. సో వాళ్ళందరూ కూడా ఏం చేసింది, మళ్ళీ ఇంగ్లాండ్కి రప్పించింది అనమాట. ఎక్కడి నుండి జెనీవా నుండి రప్పించి మరి ఆ బైబిల్ వర్షన్స్ని అన్నిటినీ కూడా ఏం చేస్తుందంటే దాన్ని పబ్లిష్ చేయించింది అనమాట. సో ప్రచురణ చేయించింది అనమాట. ఈ బైబిల్ని ఈ క్వీన్ ఎలిజబెత్, ఈ రాణి ఎలిజబెత్ పేరు మీద అంకితం చేశారు. మరి దానికి ఇది కూడా టిండేల్స్ వర్షనే. ఇది కూడా టిండేల్ అంటే ఫస్ట్ విలియం టిండేల్ ఉంది కదా, టిండేల్ వర్షన్ బైబిల్ నుండే అది ఆధారం చేసుకుని వాళ్ళు రాస్తారనమాట. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బైబిల్. ఇప్పుడు కూడా మనకు జెనీవా బైబిల్ ఇస్ దేర్. చాలామంది మనం ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు చాలా వర్షన్స్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్ బైబిల్స్. ఇప్పుడు ఇంకా చాలా వర్షన్స్ మనకి ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మన ప్రింటింగ్ ఎంతో తక్కువ ధరలో మన చేతికి అందించడానికి మరి ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. సో ప్రింటింగ్ ప్రెస్ ద్వారా మనకు బైబిల్స్ సామాన్యులు దగ్గర కూడా ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది. సో ఈ విధంగా సత్యాన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. వాళ్ళ ప్రాణాన్ని కూడా అర్పించుకొని సత్యాన్ని బయటికి తీసుకొచ్చారు. కాబట్టి మనం బైబిల్కి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వాలను, దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలా. మన చేతిలో బైబిల్ ఉందంటే ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. దేవుడు ఆ వాక్యాన్ని అలాగా కాపాడారనమాట, భద్రపరిచి మరి మన భాషలో మనం అర్థం చేసుకున్నట్లు అది మనకు అనుగ్రహించింది. సపోజ్ అప్పుడే అనుకుందాం మనకు హిబ్రూలోనా లాటిన్లోనా ఒక బైబిల్ ఉందనుకుంటే మనకి ఏదైనా అర్థమై ఉంటుందా? ఏం అర్థం అవ్వకపోయి. సో భారతదేశంలో కూడా మన లాంగ్వేజెస్లో ఎంతోమంది వాళ్ళు కూడా ఎంతో కష్టపడి మనకు బైబిల్స్ని అందించున్నారు. కాబట్టి మనం బైబిల్ చదవాలి, అది పక్కన పడేయడానికి వీల్లేదనమాట. సో ఇది 160 సారి దీన్ని ప్రింట్ చేయించారనమాట, ఇది జెనీవా బైబిల్ని. ఆ 160 సారి ప్రింట్ చేయించారు. ఆ 160లో 60 సారీలు క్వీన్ ఎలిజబెత్ ఉన్నప్పుడు 60 సారి దాన్ని రీపబ్లిష్ చేస్తూ వచ్చారనమాట. సో ఆ విధంగా అది చాలా ఏమైందంటే చాలా పాపులర్ అయిందనమాట. సో ఆ విధంగా జెనీవా బైబిల్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ది బిషప్స్ బైబిల్. నెక్స్ట్ వన్ ఇస్ బిషప్స్ బైబిల్. ఇది కూడా క్వీన్ ఎలిజబెత్ ఉన్న సమయంలోనే జరిగింది. ఇది
ఏంటంటే 1568లో సెంటర్బరీ ఆర్చ్ బిషప్ మాథ్యూ పార్కర్ ఆయన ఆధ్వర్యంలో ఈ గ్రేట్ బైబిల్ ఉంది కదా, మనం గ్రేట్ బైబిల్ గురించి చదివాం. గ్రేట్ బైబిల్ అంటే ఇన్ సైజ్. ఆ గ్రేట్ బైబిల్ని ఏం చేశారు, దాన్ని రివైజ్ చేశారు, సవరించి మరి జెనీవా బైబిల్ని పోల్చి మరి ఒక మంచిగా బిషప్స్ బైబిల్ అని, అంటే వర్షిప్ సెంటర్స్లో చర్చెస్లో పెట్టాలని చెప్పేసి ఆ గ్రేట్ బైబిల్ ప్లేస్లో దీన్ని రివైజ్ చేసి బిషప్స్ బైబిల్ అని పెట్టారు. ఇది 1568లో ఇది జరిగిందనమాట. సో ఇది ఏంటంటే ఆథరైజ్ వర్షన్ ఆఫ్ ద యాంజలికన్ చర్చ్, అధికృత వర్షన్ అనమాట. అధికారపూర్వకంగా వాళ్ళు యాంజలికన్ చర్చ్లో, అంటే ఇప్పుడు విత్ ద పర్మిషన్ ఆఫ్ ద రాయల్ పర్మిషన్, అంటే ఇప్పుడు ఎన్ని రోజులైతే దేనికైతే వాళ్ళు వ్యతిరేకించారో, రాజులు పోప్స్ అందరూ కూడా వ్యతిరేకించారో, ఇప్పుడు ఆ రాజువే, ఆ క్వీనే, ఇప్పుడు ఆ రాజు స్థలంలో ఇప్పుడు క్వీన్ ఉంది, క్వీన్ ఎలిజబెత్. ఆమెను ఇప్పుడు ఏం చేస్తుంది, దాన్ని ఆథరైజ్ చేసి యాంజలికన్ చర్చ్కి ఆథరైజ్డ్ వర్షన్గా వాళ్ళు ఇచ్చారనమాట. సో ఈ విధంగా బిషప్స్ బైబిల్, సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గ్రేట్ బైబిల్ని రివైజ్ చేశారు, బట్ కంపేర్డ్ విత్ జెనీవా బైబిల్. సో ఈ విధంగా బిషప్స్ బైబిల్ వచ్చింది, కానీ దేనికి కూడా అంత పాపులారిటీ రాలేదు, జస్ట్ లైక్ గ్రేట్ బైబిల్. సో ఇది ఏంటంటే పెద్ద పెద్ద చర్చెస్లో అది వాడుకున్నారనమాట. సో ఈ విధంగా బిషప్స్ బైబిల్ వచ్చింది. సో ఇదంతా కూడా ఏంటంటే ఇంగ్లీష్లో డిఫరెంట్ వర్షన్స్. సో ఇదంతా కూడా మరి ఎంతో కష్టంతో, మరి ఎన్నో శ్రమలు ఉన్నప్పటికీ మరి సత్యంని వాళ్ళు ఏ విధంగా మూసిపెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా కొంతమందిని దేవుడు లేపి, అలాంటి వాళ్ళ ద్వారా మరి దేవుని సత్యంని మరి అందరికీ అందినట్లు, మరి సామాన్యులకు కూడా అందినట్లు దేవుడు మరి ఆ విధంగా దేవుడు కార్యం చేశారనమాట. సో ఆ విధంగా అందరూ కూడా బైబిల్ చదవడము, మరి సత్యం ఏంటో తెలుసుకోవడము, ఆ విధంగా తెలుసుకోవడం ద్వారా ఏమైంది, పోపు తీసుకొచ్చిన అబద్ధ బోధని, మరి అన్ని అబద్ధ ప్రాక్టీసెస్ అన్నింటిని కూడా వాళ్ళు వ్యతిరేకించి మరి నిజమైన సత్యాన్ని వాళ్ళు అంగీకరించారనమాట. సో దేవుని వాక్యము ఎప్పుడు కూడా ఏమవ్వదు, అది యు కాంట్, అంటే ఇప్పుడు సత్యాన్ని మనం ఏం చేయలేము, సమాధి చేయలేము. యేసుక్రీస్తు మరణించారు, మరి ఆయన తిరిగి లేచారు కదా. సో ఆయనే సత్యం, నేనే సత్యం అన్నాడు. సో దేవుని వాక్యం కూడా సత్యమై ఉంది కాబట్టి దాన్ని ఎవరు కూడా పూడ్చిపెట్టలేరు, అది ఎలాగైనా బయటికి వస్తుంది. సో దేవుని వాక్యము అంత గొప్పది. సో ఇదంతతో మనం చదివితే మనకు ఎలాగనిపిస్తుంది, మనం దేవుని వాక్యాన్ని మనం చదవాలా కదా, ఎంతో వాళ్ళ ప్రాణంతో సహా ఇచ్చారు. యేసుక్రీస్తు కూడా మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ప్రాణాన్ని పెట్టారు. మరి అందు నిమిత్తమే మనకు ఇప్పుడు రక్షణ ఉంది. ఆ రక్షణని మరి వీళ్ళు దాచిపెట్టారు. కానీ ఎంతోమంది వాళ్ళ ప్రాణాన్ని పెట్టి కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సత్యాన్ని తీసుకొచ్చారు మన దగ్గరికి, మనకు వరకు ఉందన్నమాట. సో మన బైబిల్తో మనం ఏం చేస్తున్నాం, మనం బైబిల్ చాలా చదవాలి. చదివితే మనకు ఏంటంటే మన పాదములకు అది దీపంగాను, మనం త్రోవకు అది వెలుగుగాను ఉంటుంది. కాబట్టి మనల్ని సరి అయిన మార్గం నడిపించడానికి దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. కాబట్టి మన జీవితాన్ని దేవునికి అర్పించుకుంటాము. మనం కూడా మరి అంటే కీర్తనకర్త ఎలాగన్నాడో, నేను అలాగ ప్రమాణం చేస్తున్నాను, మీ మార్గంలో నేను నడుస్తాను, మీ న్యాయ విధులని నేనేం చేస్తాను, అనుసరించి నేను దాని ప్రకారం జీవిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను, నేను మాట నెరవేరుస్తాను ఎలాగ చెప్పాడో అదేవిధంగా మనం కూడా దేవుని వాక్యాన్ని దినము దేవుని బైబిల్ని మనం చదవడానికి మొదలు పెడతాం. సో మన బైబిల్లో ఎవ్రీ డే కూడా మనం బైబిల్ రీడింగ్ కూడా మనం ఇస్తున్నాం. సో అదంతా మీరు చదవండి. సో మీరు బైబిల్ చదువుకుంటే మీకు ఆ సత్యము మీకు కూడా వెలుగునిస్తుంది, మీకు రక్షణ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది. సో మీ అందరినీ దేవుడు దీవించినాక చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. దేవా పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రం నాయనా. గొప్ప దేవా, మీ సత్యవాకు గురించి ప్రభా అనేక విషయాలు మీరు మాకు తెలియపరిచినందుకే మీకు స్తోత్రం తెలుసుకున్నాం. అనేకులు ప్రభా వాళ్ళ ప్రాణంని కూడా ప్రభా లెక్క చేయకుండా ప్రభా నాయన మీ సత్యం కొరకే ప్రభా వాళ్ళు ఆయన ఎంతో కష్టపడి ప్రభా నాయన మీ సత్యాన్ని బయటికి తీసుకొచ్చినారు ప్రభా. ఈ సత్యం మా జీవితంలో ప్రభా నాయన నిజంగా నైనా మమ్మల్ని మార్చినట్లు మీరు సహాయం చేయండి నాయన. విన్న ఒక్కొక్క బిడ్డను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వాళ్ళ తల్లిదండ్రులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీ కృపని మీరు అనుగ్రహించి ప్రభా ఈ సత్యమైన మార్గంలో నడిపించి ఒక్కొక్క బిడ్డను కూడా దీవించి ప్రభా పరలోక రాజ్యంకి ప్రభా వారసులు అవ్వడానికి మీరు సహాయం చేయమని నాయన. దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.